హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇవాళ మేము ప్రీవియస్ ఇయర్ పేపర్ కాదు, ఎస్టర్డే పేపర్ డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే మన ఏపీజేసీజే పేపర్ వచ్చింది కదా, ఆ ఏపీజేసీజే కీ వచ్చేసింది. ఓకే, కీ అంటే రెస్పాన్స్ షీట్. మేము ఏం రాసి వచ్చినాం ఆ రెస్పాన్స్ షీట్ వచ్చేసింది. కాబట్టి మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, ఒకవేళ చెక్ చేసుకోలేదు ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు ఇది మేము అనలైజ్ చేస్తాం. ఓకే, ఏ ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్నట్టు. ఓకే, ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ మన క్వశ్చన్ పేపర్ ఏముంది అదే క్వశ్చన్ పేపర్ ఇది. ఓకే, ఇందులో ఏం చేంజెస్ లేవు, ఇది మన డైరెక్ట్ క్వశ్చన్ పేపర్. ఓకే, ఇవి ఎందుకంటే మీరు ఒకవేళ కొత్తగా రాయాలి అని అనుకుంటే వాళ్ళకు ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి అంటే కూడా చెక్ అవుతుంది. ఓకే, చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా బాబు? ఓకే, చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సిపిసి నుంచి వచ్చింది. అది ఏం అడుగుతుంది అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ అనేసి ఏ సెక్షన్కి అంటామనేసి ఉంది. ఓకే, ఆ సెక్షన్ వచ్చేసరికి 82. ఎవరు సెక్షన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ అడుగుతారు అనేసి అనుకోలేదు. బట్ ఏమైంది ఇక్కడ అంటే ఏమనుకున్నారంటే ఇక్కడ 82 సెక్షన్ నుంచి మనకు పీరియడ్ ఉంటుంది, ఎన్ని మంత్స్ అనేసి. ఓకే, ఆ 2 months నోటీస్ ఏమో వస్తాయో లేకపోతే 3 months వస్తాయో అవి పీరియడ్ ఉంది కాబట్టి అది వస్తుంది ఏమో అనుకొని అది చదువుకున్నారు పిల్లలు. కానీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ అనేసి సెక్షన్ గురించి వచ్చింది కాబట్టి మేము ఇక్కడ 82 సెక్షన్ని మార్క్ చేసినాం అన్నట్టు. ఓకే, ఈ పేపర్ వచ్చేసరికి ఏంటంటే నా స్టూడెంట్ది పేపర్ ఆయన సెండ్ చేసిండు. అయితే సెండ్ చేస్తే దాంతో నేను ఈ వీడియో తయారు చేస్తున్నా. ఠీకే, ఎందుకంటే అనలైజ్ కావాలి కదా ఎక్కడి నుంచి ఏం క్వశ్చన్స్ వచ్చినాయో ఒకసారి చూడడానికి. ఓకే బేటా, చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ నుంచి వచ్చింది. ఓకే, సివిల్ రూల్స్ ఆఫ్ ఏ ప్రాక్టీస్ నుంచి వచ్చింది కాబట్టి ఏంటంటే ఒకవేళ మీరు సివిల్ రూల్స్ ఆఫ్ ఏ ప్రాక్టీస్ చదవలేదు అంటే కూడా చదవండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎన్ని క్వశ్చన్ వస్తాయి అంటే అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ వచ్చినాయి. కానీ లాస్ట్ టైం ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, ఈసారి కొంచెం తక్కువ వచ్చినాయి. ఓకే, application that merely prays for the dismissal of another application or for any order that should be is a sort on the date fixed for hearing. Okay, మరి థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, ది హిందూ మ్యారేజ్ యాక్ట్ జనరలీ అప్లైస్ టు ఎక్సెప్ట్. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్లో నేను ఆల్మోస్ట్ మీకు ఏంటంటే మైనర్ యాక్ట్స్ కవర్ చేశాను. ఒక లేకపోతే 2 ఏమో ఉన్నాయి చెప్పలేనిది, అన్నీ ఉన్నాయి మిగతాయి నేను చెప్పాను మీకు. లిమిటేషన్ యాక్ట్ కవర్ చేశాను, ఎస్ఆర్ఏ, ఇంకా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, రిజిస్ట్రేషన్, ఇవి అన్నీ ఉన్నాయి. ఓకే, అందులోకి వెళ్ళి కూడా నేను మార్క్ చేసిన క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు చూడండి, లింగాయత్, బుద్ధిస్ట్ అండ్ వీరశైవ, ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనకు సెక్షన్ 1 నుంచి ఏం డెఫినేషన్ ప్రియంబల్ ఉంటాయి కదా అక్కడి నుంచి ఉన్నాయి. ఓకే, ఎక్సెప్ట్ ఎవరికి అప్లికేబుల్ కాదు అంటే పార్సీ, ఇది మన సెక్షన్ 2 నుంచి ఉంది. అప్లికేషన్ ఉంది కదా ఆ సెక్షన్లో ఉంది పార్సీ, ముస్లిం, క్రిస్టియన్, జ్యూస్, వీళ్ళ నలుగురికి ఇవి మన హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ కాదు అన్నట్టు. ఓకే, నేను హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను ఇది మేబీ రావచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అనేసి. ఇంకా ఏంటంటే హిందూ సక్సెషన్ యాక్ట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను ఓకే, హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరికి అప్లికేబుల్ కాదు అనేసి. ఓకే, చూడండి, మరి వచ్చేసరికి లిమిటేషన్ యాక్ట్ నుంచి లిమిటేషన్ పీరియడ్ అడిగిండ్రు. ఒకవేళ మనకు గవర్నమెంట్కి సూ చేయాలంటే లేకపోతే గవర్నమెంట్కి ఫైల్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ ఉంటాయి అన్నట్టు ఉంది. అయితే వచ్చేసరికి 30 years ఉంటాయి. ఓకే, ప్రైవేట్ పర్సన్కి వచ్చేసరికి 20 years వేయచ్చు, లేకపోతే వేస్తాం. ఓకే, జనరల్గా అదే గవర్నమెంట్కి సూ చేయాలి అంటే మేము 30 years ఉంటాయి. ఓకే,
యాజ్ పర్ ది క్రిమినల్ రూల్స్ ఆఫ్ ఎ ప్రాక్టీస్ అండ్ a circular order, warrant should be bear with వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. వారెంట్లో ఏమేమి ఉంటాయి, ఎవరు సిగ్నేచర్స్ అవి ఉంటాయి అన్నట్టు, సైన్ మాన్యువల్ ఉంటాయి ఆఫ్ జడ్జెస్ ఆర్ మెజిస్ట్రేట్ది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇది చూడండి, మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి వచ్చింది. మనకు ప్రెజంప్షన్స్ వస్తాయి కదా. ఓకే, మీరు ప్రెజంప్షన్స్ చదివిందో ఏమో అని అనుకుంటున్నా, ఎందుకంటే ప్రెజంప్షన్స్ స్టార్ట్ అవుతుంది 97 నుంచి అండ్ 97 నుంచి సారీ 79 నుంచి 90A వరకు ప్రెజంప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రెజంప్షన్స్లో 79 ఫస్ట్ ప్రెజంప్షన్ ఉంది చూడండి, జెన్యూనెస్ ఆఫ్ డాక్యుమెంట్స్కి. ఓకే, అలా ప్రెజంప్షన్ ఎందులో ఉంది అనేసి అడిగినరు. ఆ ప్రెజంప్షన్ ఏంది, ప్రెజ్యూమ్ ది జెన్యూనెస్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ వచ్చేసరికి మనకు సెక్షన్ 79లో ఉంది ఆన్సర్. ఓకే, మరి సెక్షన్ 34 ఆఫ్ స్టాంప్ యాక్ట్ ఉంది. స్టాంప్ యాక్ట్ నుంచి కూడా 4 క్వశ్చన్స్ వచ్చినాయి ఇందులో. చూడండి, స్టాంప్ యాక్ట్ ఉంది కదా మనకు, ఒకవేళ అది అన్స్టాంప్డ్ ఉంటే, ఓకే, అన్స్టాంప్డ్ ఉంటే లేకపోతే పబ్లిక్ అకౌంట్స్ ఉంటే అవి ఏమవుతాయి, డిస్క్రిప్షన్ ఏముంటుంది అనేసి ఉంది. క్యాన్సిల్ చేస్తుందా ఇన్స్ట్రుమెంట్కి, ఓకే, డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేస్తారా ఒకవేళ అన్స్టాంప్ ఉంటే, అన్స్టాంప్ లేకపోతే అన్రిజిస్టరబుల్ ఉంటే, రిజిస్టరబుల్ కాదు అన్స్టాంప్డ్ అనుకోండి, అన్స్టాంప్డ్ ఉంటే ఆ అకౌంట్స్ అది డాక్యుమెంట్స్ ఏం చేస్తారు అన్నట్టు ఇక్కడ క్వశ్చన్. ఓకే, అది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, ఎవరిది డిస్క్రిప్షన్, ఎవరిది, ఆఫీసర్ది. అది ఏం చేయాలి అనేసి ఉంటుంది, క్యాన్సిల్ చేస్తాడా లేకపోతే అమెండ్ చేస్తాడా లేకపోతే ఇంపౌండింగ్ చేస్తాడా. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఇంపౌండింగ్. ఒకవేళ మీరు సెక్షన్ 34 చదివితే మీకు టైటిల్లోనే ఉంటుంది ఇంపౌండింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేసి. ఓకే, ప్రొడక్షన్ బిఫోర్ ది ఎనీ ఆఫీసర్. ఒకవేళ అన్స్టాంప్డ్ ఉంటే ఆయనే ఇంపౌండ్ చేసుకుంటాడు. ఇంపౌండ్ అంటే ఆ డాక్యుమెంట్స్ పెట్టుకుంటాడు. ఓకే, అయితే మేము హిందీలో అంటే జప్త్ కర్లేనా, ఓకే, తీసుకుంటాడు, దానికి ఇంపౌండింగ్ అంటారు. ఓకే, మరి వచ్చేసరికి 151 ఆఫ్ కోడ్ సిఆర్పిసిలో నో పర్సన్ అరెస్టెడ్ ఇన్ ఆర్డర్ ప్రివెంటింగ్ ది కమిషన్ ఆఫ్ ఏ కాగ్నిజబుల్ offense cannot be detained. ఒక పర్సన్కి 24 hours కన్నా ఎక్కువ డిటైన్ చేయలేము. ఓకే, పోలీస్ వాళ్ళు 24 hours ముందే మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. అదే క్వశ్చన్ మనకు అందరికీ తెలుసు కాబట్టి ఇవి చాలామందిది రైట్ పోతుంది ఆన్సర్, ఎవరు తప్పు పెట్టరు. ఓకే, ఒకవేళ వాళ్ళకు సెక్షన్ తెలియకపోతే కూడా వాళ్ళు రైటే ఆన్సర్ పెడతారు. ఓకే, ఇప్పుడు రాండి ఒక నిమిషం. మన డీవీ యాక్ట్ ఉంది కదా, డీవీ యాక్ట్ కేసెస్ది అపీల్ ఎక్కడ అవుతుంది అనేసి క్వశ్చన్ ఉంది, 9th క్వశ్చన్. అది డీవీ యాక్ట్ది అపీల్ ఎక్కడ అవుతుంది అంటే కోర్ట్ ఆఫ్ సెషన్లో అవుతుంది. ఇంకా ఏంటంటే ఈ సెక్షన్లో ఇంకొక పాయింట్ ఉంది, అపీల్ ఎన్ని డేస్లో కావాలి అంటే 30 days అనేసి ఉంటుంది. ఓకే, అక్కడ 30 days ఉంది అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ అనేసి కూడా ఉంది. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అన్నట్టు. అలా వాళ్ళ ఆ యాక్ట్ నుంచి అపీల్ చేయాలి అంటే మన కోర్ట్ ఆఫ్ సెషన్ దగ్గర వెళ్ళి అపీల్ చేయాలి. ఓకే, ఇప్పుడు సెక్షన్ 20 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది కదా, ఆ సెక్షన్ 20 దేనికి డీల్ అవుతుంది, మీకు కామన్గా చూడండి అడ్మిషన్స్ ఉన్నాయి 17 నుంచి. ఓకే, సెక్షన్ 17 నుంచి 23 వరకు, తర్వాత 24 నుంచి మనకు కన్ఫెషన్స్ వచ్చినాయి. ఓకే, కన్ఫెషన్స్ వచ్చినాయి, మళ్ళీ 31 ఉంది కదా, దానికి స్టాప్ అడ్మిషన్స్ నాట్ కన్క్లూజివ్లీ బట్ ఇట్స్ ఏ స్టాపిల్ అనేసి క్వశ్చన్ ఉంటుంది. అయితే సెక్షన్ ఉంది 31లో. ఓకే, కానీ ఇప్పుడు ఏం అడిగినరు ఇక్కడ సెక్షన్ 20లో ది స్టేట్మెంట్ వెన్ ఏ స్టేట్మెంట్ మేడ్ బై ఎ పర్సన్ టు హూమ్ ఏ పార్టీ టు బి sued యాజ్ ఏ ఎక్స్ప్రెస్లీ రిఫర్డ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ అనేసి. ఓకే,
అది అడ్మిషన్స్లో వస్తుంది. సెక్షన్ 17 ఆఫ్ ఏ స్టాంప్ యాక్ట్. ఓకే, మళ్ళీ చెప్పాను, స్టాంప్ యాక్ట్ నుంచి ఈసారి క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, ఈ స్టాంప్ ఎప్పుడు చేపియాలి అనేసి ఉంది డాక్యుమెంట్కి. ఎట్ ది టైమ్, ఎప్పుడు అంటే మీరు ఏ టైంలో ఆ ఇన్స్ట్రుమెంట్కి యూస్ చేస్తున్నారు, చార్జబుల్ చేస్తున్నారు, ఆ ఇన్స్ట్రుమెంట్ ఆ టైంకి, లేకపోతే బిఫోర్. ఓకే ఓకే అది క్వశ్చన్. బిఫోర్ ఆర్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఏ ఎగ్జిక్యూషన్. ఏ టైంలో ఎగ్జిక్యూషన్ చేపిస్తున్నారు మీరు ఇన్స్ట్రుమెంట్కి, దాని ముందు చేయాలి, లేకపోతే అదే టైంకి చేయాలి, దాని తర్వాత చేయకూడదు. ఓకే, ఎక్స్ కట్స్. ఇది చూడండి, ఇదేంటంటే మనకు ఐపీసీ నుంచి వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఎక్స్ cuts down a beautiful plant on a seized ground with the intention of a dishonestly taking the plant out of the bee's position without a seized consent. Here, as soon as a X has served the plant in order to such a taken, she shall committed. ఓకే, అయితే ఏముంది అంటే ఎక్స్ కట్ చేసింది ప్లాంట్, అది తీసుకువెళ్ళింది వితౌట్ ఏంటి వితౌట్ కన్సెంట్ ఉంది, ఆ ఓనర్ కన్సెంట్ లేకుండా తీసుకువెళ్తుంది. ఇంకేంటంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏముంది అంటే డిస్హానెస్టీ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఆ ప్లాన్ కూడా మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి ఈ ఆన్సర్ మనకు థెఫ్ట్లో పడుతుంది. ఓకే, థెఫ్ట్ వేయాలి, ఎందుకంటే రాబరీ వేరే ఉంటుంది, చీటింగ్ది కూడా వేరే డెఫినేషన్ ఉన్నాయి. ఇంకా కాన్సెప్ట్స్ ఏంటి అంటే మీకు ఖచ్చితంగా రావాలి. డకెటీలో అవి అలా ఏముండయి. ఓకే, చూడండి, 295 ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్ డీల్స్ విత్. అయితే ఈసారి మన పిల్లలు అయితే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేసి ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకే, ఎందుకంటే 295లో ఏముంది అంటే ఇంజురీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ టు ఇన్సల్ట్ ది రిలీజన్స్ ఆఫ్ ఎనీ క్లాస్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అన్నట్టు. ఓకే, అయితే 295 ఇలా చదవలేరు. అయితే చూస్తే ఏమేమి చదువుతారు అంటే నెగ్లిజెన్స్ కండక్ట్, మిసిలీనియస్, ఇంకా మలీషియస్, ఓకే, ఇన్ఫెక్షనల్ డిసీజెస్ అవి ఉన్నాయి కదా, అవి చదువుకొని పోయినరట. ఈ క్వశ్చన్ కొంచెం మంచిగా అనిపించాలి మా పిల్లలకి. ఓకే, నేను ఇండియన్ ఐపీసీ ఇంకా డీల్ చెప్పలేదు ఐపీసీ, కానీ చెప్తాను త్వరగానే. చూడండి, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో ఎవరికి స్పెసిఫిక్ రిలీఫ్ ఉంటాయి కదా, ఎవరికి ఎన్ఫోర్స్ అయితే గ్రాంట్ చేయొచ్చు అనేసి క్వశ్చన్. అయితే ఎవరి ఇండివిజువల్ సివిల్ రైట్స్ ఉన్నాయో వాళ్ళకి. ఓకే, సెక్షన్ 4 నుంచి వచ్చింది కదా ఇది. అయితే ఇండివిజువల్ సివిల్ రైట్స్, నాట్ ఎ పీనల్ ప్రొవిజన్స్. ఓకే, నాట్ ఎ పీనల్ ప్రొవిజన్స్ అంటే పనిష్మెంట్ కోసం కాదు, ఇది రిలీఫ్ కోసం. అది కంపన్సేషన్ అయినా, ఏదైనా వేరే రిలీఫ్ అయినా, డ్యామేజెస్ అయినా అలా. ఓకే, ఏ డిక్లరేషన్ మేడ్ అండర్ ది సెక్షన్ 35 ఆఫ్ ఏ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఈజ్ బైండింగ్ అపాన్ హూమ్. అది ఎవరికి బైండ్ అవుతాయి అనేసి క్వశ్చన్ ఉంది. ఇది వచ్చేసరికి మన పార్టీస్కి బైండ్ అవుతాయి. ఓకే, సెక్షన్ 17 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ చూడండి, వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎ ఫ్రాడ్. ఒకవేళ సెక్షన్ 17లో మన లిమిటేషన్ యాక్ట్లో ఫ్రాడ్ జరిగితే దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అనేసి చెప్తున్నారు. ఓకే, ఆ పీరియడ్ మీకు ఫ్రాడ్ మీకు ఎప్పుడూ తెలుస్తుంది, అప్పటి నుంచి మీకు లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవ్వదు ఒకవేళ ఫ్రాడ్ ఉంటే అందులో. ఓకే, ఇది నేను లిమిటేషన్ యాక్ట్లో కూడా మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు తెలియదు అంటే వెళ్ళి చూడండి ఒకసారి. ఓకే, లిమిటేషన్ యాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ అండ్ సబ్ సెక్షన్ కూడా చెప్పాను నేను. ఓకే, అకార్డింగ్ టు ది సెక్షన్ 3 ఆఫ్ ఏ లిమిటేషన్ యాక్ట్. ఇప్పుడు చూడండి, లిమిటేషన్ యాక్ట్లో ఏంటంటే సూడ్ ఎగ్నెస్ట్ ది కంపెనీ బిగిన్ వర్షిప్. ఇది కూడా క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసి వచ్చింది. ఇప్పుడు కొంతమంది చేయకపోవచ్చు. ఓకే, చూడండి, అయితే క్లెయిమెంట్ సెండ్ ఇన్ హిజ్ క్లెయిమ్ టు ది ఆఫీషియల్ లిక్విడేటర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఎసెన్షియల్ ఆఫ్ ది అపరెంట్ ఈస్మెంట్.
అపరెంట్ ఈస్మెంట్ అనేసి ఏంటి? అపరెంట్ ఈస్మెంట్ అనేసి మనకు షోన్ బై ది పర్మనెంట్ సైన్స్ ఏం కనిపిస్తాయో దానికి అంటాం. ఓకే, చూడండి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఈ స్పెసిఫిక్ ప్రొవిజన్ రిలేటెడ్ టు బయర్స్ ఫెయిల్యూర్ టు పర్ఫామ్ అనేసి ఎక్కడ ఉంది, ఏ చాప్టర్లో ఉంది అనేసి అడిగినరు. ఓకే, వచ్చేసరికి మనకు చాప్టర్ 7. ఓకే, చాప్టర్ 7 కొంచెం తొందర చేస్తాం, ఎందుకంటే టైం ఎక్కువ అయితే కూడా మా పిల్లలు బోర్ అయిపోతారు. ఓకే, యాజ్ పర్ ది సెక్షన్ 225 ఆఫ్ 225 ఏంటంటే ఎవరు కండక్ట్ చేస్తారు అనేసి క్వశ్చన్. ఇది మనకు అందరికీ తెలుసు, ఇది మన సెషన్ ట్రయల్ అనేసి. సెషన్ ట్రయల్ వచ్చేసరికి మనకు 225 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయితే 225 నుంచి అవుతుంది, ఎండ్ ఎక్కడ అవుతుంది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు చూడండి, హిందూ సక్సెషన్ యాక్ట్ ఎక్స్టెండ్ టు ఫాలోయింగ్. అందరికీ ఎక్స్టెండ్ అవుతాయి కానీ ఎక్సెప్ట్ ఒకరికి కాదు అనేసి చెప్తున్నారు. ఓకే, ఇవి మన ఆప్షన్ 1, 2 ఆర్ 4 రైటే ఉంది, కానీ మన డెఫినేషన్ ఉంది కదా అప్లికేషన్లో అక్కడ క్లియర్గా ఉంది. పారాలో ఏంటంటే ప్రొవిజోస్ ఉంటాయి కదా, అందులో షెడ్యూల్ అనండి లేకపోతే స్కెడ్యూల్ అనండి ఒకటే. షెడ్యూల్ ట్రైబ్ ఉన్నారు కదా, వాళ్ళకు మన సక్సెషన్ యాక్ట్ అప్లికేబుల్ కాదు అనేసి చెప్తున్నాం. ఓకే, మనకు వచ్చేసరికి మన తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్. ఇది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ తెలంగాణది వచ్చింది అనేసి మీకు డౌట్ రావచ్చు, మేము రాసింది ఏపీ కదా అనేసి. అయితే ఏపీ అయినా తెలంగాణ అయినా సిలబస్ అయితే అందులో లోపల యాక్ట్ ఉంది కదా, జస్ట్ పేరే మార్చిండ్రు వాళ్ళు, కానీ అన్నిట్లో ప్రతి సెక్షన్ సేమే ఉంది. ఓకేనా, అయితే ప్రతి సెక్షన్ సేమ్ ఉంది కాబట్టి మీకు మేబీ రావచ్చు, మీరు క్లెయిమ్ చేయొచ్చు, లేకపోతే చేయలేరు. ఎందుకంటే జస్ట్ తెలంగాణ అనేసి ఇచ్చింది, అక్కడ ఆంధ్ర కూడా రాస్తే కూడా సేమ్ ఉంటుంది ఆన్సర్. ఓకేనా, మేము చదవలేదు అన్నట్టు ఇక్కడ ఏముండదు రిస్క్, మేము అలా చెప్పలేము. ఓకే, సెక్షన్ 29 ఆఫ్ ఏ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఓకే, ఏ మ్యారేజ్ solemnized before the act commences shall not be declared invalid for which one of the following reason: the parties belong to the same gotra. అయితే parties belong to same gotra అనేసి మేము అది దానికి ఇన్వాలిడ్ చేయలేము. ఓకే, సప్తపది ఉండాలి, ప్రొహిబిషన్ ఆఫ్ ఏ రిలేషన్షిప్, ఇవి అన్నీ చదివినరు కావచ్చు మీరు, కానీ సేమ్ గోత్ర అనేసి మనకు ఏంటంటే టెక్స్ట్ బుక్స్లో అలా చదివితే మీకు దొరుకుతుంది. లేకపోతే మీరు సెక్షన్ 29లో చూస్తే కూడా అక్కడ సబ్సెక్షన్ 1లో సబ్సెక్షన్ 2లో ఈ మాట ఉంది. ఓకే, సేమ్ గోత్ర అవి అన్నట్టు. ఇప్పుడు చూడండి, 93 సబ్ రూల్ 2 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఇది ఉంది కదా, ప్రాక్టీస్ అండ్ ది సర్క్యులర్ ఆర్డర్ విత్ ఇన్ హౌ మెనీ డేస్ షుడ్ బి ఎ పార్టీ డిస్పోజ్ విత్ ది కోర్ట్ ది ప్రిస్క్రైబ్ ది ఫీ ఫ్రమ్ ది సర్వీస్ ఆఫ్ ఎ సమ్మన్. సర్వీస్ ఆఫ్ సమ్మన్కి ఎన్ని డేస్లో ఫీ పే చేయాలి అనేసి క్వశ్చన్. ఓకేనా, అంతేనా? అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 7 days. ఓకే, 7 daysలో, కానీ మన సిపిసిలో ఆన్సర్ మేబీ 10 days ఉండొచ్చు. తీసుకొని అక్కడ కన్ఫ్లిక్ట్ అయ్యి నా స్టూడెంట్ తప్పుగా రాసిండేమో. చూడండి, సెక్షన్ 424 ఆఫ్ జ్యువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్లో దేనికి డిఫైన్డ్ అవుతాయి అనేసి ఇక్కడ అడుగుతున్నారు, కానీ ఇక్కడ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటర్. ఓకేనా, అడ్మినిస్ట్రేటర్. ఈసారి ఏంటంటే క్వశ్చన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాయి. ఓకే, ఎవరు అడ్మినిస్ట్రేటర్ చదువుకోలేవచ్చు, వాళ్ళు ఏం చదువుతారు, చైల్డ్ అంటే చదువుతారు, అబాండెంట్, ఓకే అవి, లేకపోతే సెక్షన్ 212, 213, 214 ఇలా చైల్డ్ కన్ఫ్లిక్ట్ విత్ లా, చైల్డ్ జువెనైల్ ఇలా, లేకపోతే హీనియస్ ఆఫెన్సెస్. ఓకేనా, 235, 254, 245 ఇలా చదువుకున్నారేమో, కానీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి అనేసి మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఓకే, కానీ వచ్చినాయి కాబట్టి మేము అన్నీ చదువుకోవాల్సిందే. ఓకే, చూడండి, what would be the considered a private document as per the Indian Evidence Act? Okay, all documents which are not mentioning under the section 74 of Indian Evidence Act. అయితే ఏం కన్సిడర్ చేస్తామో అనేసి ప్రైవేట్ డాక్యుమెంట్స్కి. పబ్లిక్ డాక్యుమెంట్ వచ్చేసరికి 74. ఓకే, 75 వచ్చేసరికి ఏంటంటే ప్రైవేట్ డాక్యుమెంట్. ప్రైవేట్ డాక్యుమెంట్ డెఫినేషన్ చూస్తే ఏం పబ్లిక్ డాక్యుమెంట్ కాదు, దానికి ప్రైవేట్ డాక్యుమెంట్ అంటారు అనేసి ఉంది. ఓకే, according to the provisions of a NI Act, what is presumed about? Okay, the date on a negotiable instrument. It is presumed to be the actual date on which it was made or drawn. Okay, chapter of a code of a criminal procedure deals with the judgment వచ్చేసరికి ఏమైందంటే జడ్జ్మెంట్ చాప్టర్ ఎందులో ఉంది అనేసి అడిగితే మన వాళ్ళు ఏం రాసిండ్రు అంటే 27 అనేసి రాసిండ్రు. కానీ వచ్చేసరికి కాదు, ఆన్సర్ 27 అనేసి ఉంది, కానీ ఇక్కడ టిక్ ఏం చేసిండ్రు అంటే 20. ఇక్కడ టిక్ ఎందుకు 20 చేసిండ్రు మన వాళ్ళు అంటే కన్ఫ్యూజ్ అయినరు. వాళ్ళు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ చదవలే, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అనుకొని క్వశ్చన్ సరిగ్గా చదవలేదు. అందుకోసం ఇక్కడ ఏంటంటే ఆర్డర్ 20 పెట్టిండ్రు. ఆర్డర్ 20లో ఏముంది అంటే మనకు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏంటంటే మన 27లో ఉంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో. అయితే ఇక్కడ ఇది క్రిమినల్ దగ్గర మిస్టేక్ అయింది. ఓకే, అన్నెసెసరీగా ఏంటంటే మన పిల్లలు కొంచెం హడావుడిలో ఇలా పెట్టేస్తారు. ఫాల్స్ ప్రాపర్టీ మార్క్స్ ఎలా, దానికి ఏముండాలి అనేసి వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏముంది అన్నట్టు ఉంది. హీ ప్రూవ్ దాట్ ఇది యాక్ట్ వితౌట్ ఏ ఇంటెన్షన్ టు డిఫ్రాడ్. ఓకే, అది చదివితే మీకు తెలుస్తుంది ఆ క్వశ్చన్. 91లో ఏముంది అనేసి, సెక్షన్ 91 ఆఫ్ ఏ Indian Evidence Act. No evidence shall be is given in proof of the terms of such a contract. మరి వచ్చేసరికి సెక్షన్ 96 to 90A అండ్ 107 దీనికి ఏ ఆర్డర్ యూస్ చేస్తారు, అపీల్ కోసం ఏ ఆర్డర్ పెడతారు అనేసి చెప్తున్నారు. వచ్చేసరికి మనకు 96 to 99A వచ్చేసరికి మనకు ఫస్ట్ అపీల్. ఓకే, ఫస్ట్ అపీల్ అవుతుంది. అది ఎక్కడుంది అంటే ఆర్డర్ 41లో. ఓకే, ఒకవేళ మీకు సెకండ్ అపీల్ ఎందులో ఉంది, సెక్షన్ ఉంటే సెక్షన్ చెప్పండి. ఓకే, 255లో ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. మనకు మళ్ళీ ఇందులో ఏం రాయాలి అంటే కోర్ట్ ఆఫ్ సెషనే రాయాలి. ఓకే, ఇది సెక్షన్ 39 ఆఫ్ సిపిసి నుంచి వచ్చింది. చూడండి, ద కోర్ట్ విచ్ పాసెస్ ది డిగ్రీ మే ఆన్ అప్లికేషన్ ఆఫ్ ది డిగ్రీ హోల్డర్ సెండ్ ఇట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ టు ది అనదర్ కోర్ట్ ఆఫ్ ది ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్. ఓకే, HMAలో can a document be is deemed inadmissible solely because it is not a duly stamped or registered. ఓకే, వచ్చేసరికి ఏమైంది అంటే ఇక్కడ ఇన్అడ్మిసిబుల్ ఉంది. ఎస్, సచ్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇన్అడ్మిసిబుల్ ఇన్ ఎ ట్రయల్, అది ఆన్సర్ ఉంది. కానీ ఇక్కడ మనకు నార్మల్లీ డాక్యుమెంట్ అడ్మిసిబుల్ ఉంటాయి కదా అనేసి కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ సెకండ్ ఆప్షన్ పెట్టిండ్రు. కానీ ఆన్సర్ వచ్చేసరికి నో, ది రిమైనింగ్ అడ్మిసిబుల్ ఇన్ ఎ ట్రయల్ అండర్ దీస్ యాక్ట్. ఓకే, దే రిమైన్స్ అడ్మిసిబుల్. కన్ఫ్యూజ్ అయినరట ఇక్కడ పిల్లలు. మరి వచ్చేసరికి అన్ఆథరైజ్డ్ పర్సన్ టు అడ్రస్ ది కోర్ట్ అనేసి క్వశ్చన్ వచ్చేసరికి డైరెక్ట్ సెక్షన్ అడిగిండ్రు 119, ఇది మన సిపిసిలో. ఓకే, కొంచెం తొందర చేస్తాం, టైం ఎక్కువ అవుతుంది. మన ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంది కదా, ఎవరిది సూపర్విజన్ ఉండాలి అంటే మన మెజిస్ట్రేట్కి. ఓకే, మేము సెక్షన్ 8 and 9 చదివితే మీకు తెలిసిపోతుంది. ఓకే,
ఫంక్షన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అనేసి ఉంది కదా, 9లో అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ 8లో ఉంది. మీరు 9 చదవండి, అక్కడ కలిసిపోతుంది. ఫంక్షన్స్లో సబ్ సెక్షన్స్ ఉన్నాయి, అందులో ఉంది ఈ ఆన్సర్ మెజిస్ట్రేట్ అనేసి. 143 ఇండియన్ పీనల్ కోడ్. ద టర్మ్ ఆఫ్ ఎ పనిష్మెంట్ మెంబర్ ఆఫ్ అన్లాఫుల్ అసెంబ్లీ. మెంబర్ ఆఫ్ అన్లాఫుల్ అసెంబ్లీకి ఎంత పనిష్మెంట్ అనేసరికి 6 months. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. వాట్ కైండ్ ఆఫ్ పవర్ ఈజ్ గివెన్ టు ఎ మెజిస్ట్రేట్ అండర్ ది సెక్షన్ 204 ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. అయితే మెజిస్ట్రేట్కి ఏం పవర్ ఉంది? ఇష్యూ స్టార్ట్ అవుతుంది కదా, అది ఓకే. 204 చూడండి. టు ఇష్యూ ది సమ్వన్ ఆర్ వారెంట్ ఆఫ్ ది అటెండెన్స్ ఆఫ్ ది అక్యూస్డ్. ఒకవేళ అక్యూస్డ్కి వారెంట్ సర్వ్ చేయాలి అంటే అది సెండ్ చేస్తారు, లేకపోతే సమ్మన్స్ ఇవ్వాలి అంటే అవి సర్వ్ చేస్తారు. ఓకే, what may be considered for the guarantee under the section 127 of the Indian Contract Act? Anything done for the benefit of the principal debtor. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటంటే మనకు సెక్షన్ 3లో వచ్చేసరికి చాలామంది సెక్షన్ 3 చదవరు, కానీ డెఫినేషన్స్ సెక్షన్ 2లో ఏమేమి డెఫినేషన్స్ ఉన్నాయి అవి చదువుకుంటారో ఏమో. కానీ ఇక్కడ వచ్చేసరికి మన సెక్షన్ 3 చదివితే అక్కడ క్లియర్గా ఒక లైన్ ఉంటుంది, యాక్ట్ ఆర్ ఒమిషన్ కూడా. ఓకే, అది చూస్తే మీరు ఈ ఆన్సర్ చేయగలుగుతారు, యాక్ట్ అండ్ ఒమిషన్ అనేసి. ఇక్కడ మెనీ ఆఫ్ ది స్టూడెంట్ ఏం చేస్తారు అంటే ఎనీ కన్సిడరేషన్ అని పెట్టచ్చు. ఓకే, రాంగా. మరి సిపిసి ఎప్పుడు వచ్చింది ఫోర్స్లో అనేసరికి క్వశ్చన్ 1 January 1909లో వచ్చింది. ఓకే, ఏంటంటే if two Hindu wants to marry but fall within the degree of prohibition relationship, the marriage is a valid only if. అయితే 2 హిందూస్ ఉంటారు కదా, అయితే వాళ్ళు డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిషన్లో ఫాల్ చేస్తే ఏంటి అన్నట్టు. అయితే ఒకవేళ వాళ్ళకు కస్టమ్ అండ్ యూజేజ్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు, ఆ మ్యారేజ్కి వ్యాలిడే అంటాం. ఓకే, సెక్షన్ 63 ఆఫ్ IA ఏంది, దేనికి డీల్ అవుతుంది అనేసి చెప్తున్నారు ఇక్కడ. సెకండరీ ఎవిడెన్స్ 63లో ఉంది, 62లో ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది. ఓకే, యాజ్ పర్ ది సెక్షన్ 130 వచ్చేసరికి ఏంటి అంటే యాక్షనబుల్ క్లెయిమ్ గురించి అడుగుతుంది. అది ఏంటి అంటే బై ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ అండ్ సైన్గా ఉండాలి యాక్షనబుల్ క్లెయిమ్ అనేసి చెప్తున్నాం. ఓకే, సెక్షన్ 34 ఉంది కదా, సెక్షన్ 34లో ఏముంది అంటే డిక్లరేషన్ ఉంది. డిక్లరేషన్ చేస్తే అది ఏంటంటే ఫస్ట్ అయితే డిక్లరేషన్ ఎందుకు అనేసి మనకు ఉంది. ఏదైనా డిక్లేర్ చేపియడానికి, ఏదైనా పర్టికులర్ మీ దగ్గర ప్రాపర్టీ ఉంది ఏదైనా ఉంటే మీరు డిక్లేర్ చేపియాలి ఈ కోర్టులో. ఓకే, అది చేస్తే తర్వాత ఏముంటుంది అన్నట్టు, ఫర్దర్ రిలీఫ్ ఏముంటుంది దానికి అంటే కంపన్సేషన్ లేకపోతే డ్యామేజ్ క్లెయిమ్ అవి ఏం రావు దానికి, అది రిలీఫ్ ఉంటుంది. అయితే వేరే వాళ్ళు క్లెయిమ్ చేయొద్దు అన్నట్టు. ఓకే, క్లెయిమ్ ఇప్పుడు డిక్లరేషన్ వేసిన తర్వాత ఏంటంటే మీకు ఒకవేళ ఆబ్జెక్షన్ ఉంటే మీరు ఇప్పుడే రేస్ చేయాలి ఆ పీరియడ్లో, తర్వాత ఏం ఉండదు, దాంతో రిలీఫ్ ఉంటుంది మనకు. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్లో మనకు చాప్టర్ 5లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉన్నాయి కానీ అందులో ఒకటి లేనిది ఏంటి అనేసి అడిగినరు ఇక్కడ, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఏ ఎక్సైజబుల్ ఆర్టికల్. ఓకే, అవి లేదు. తర్వాత అన్నీ ఉంది, కౌంటర్ విల్లింగ్ డ్యూటీ ఉంది, అడిషనల్ ఎక్సర్సైజ్ డ్యూటీ ఉంది, ఎక్సర్సైజ్ డ్యూటీ ఉంది. ఓకే, సెక్షన్ 12 ఆఫ్ ఏంటంటే ఒకవేళ మనకు గేమింగ్ యాక్ట్లో ఏదైనా గేమింగ్స్ ఇన్స్ట్రుమెంట్ దొరికినాయి అనుకోండి స్ట్రీట్ మీద, పబ్లిక్ రోడ్ మీద, లేక పబ్లిక్ రోడ్ మీద ఏమేమి ఉంటాయి. ఓకే, పబ్లిక్ రోడ్ మీద ఏదైనా వస్తువులు అయితే ఆడిన, ఓకే, ఒకవేళ అనుకోండి యానిమల్స్ అనుకోండి, లేకపోతే రోడ్ మీద ఏమైనా ఆడతారు కదా గేమింగ్ కోసం, అది ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, అది ఇన్స్ట్రుమెంట్ ఏం చేయాలి అనేసి ఉంది.
ఓకే. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి ఏం చేస్తాం మేము డిస్ట్రాయ్ చేసేస్తాం. అదే యానిమల్స్ అవి ఇవి దొరికినాయి అనుకోండి, దానికి సోల్డ్ చేసేస్తాం. ఓకే. కొంచెం తొందరగా తీసుకెళ్దాం. సెక్షన్ 60 ఆఫ్ ఏంది టీపీఏ. ఓకే. వాట్ ఈస్ ది సూట్ ఫర్ ఎ రిడెంప్షన్? సూట్ ఆఫ్ ఎ రిడెంప్షన్ అనేసి కాన్సెప్ట్ ఏంటి అనేసి ఉంది. రిడెంప్షన్ అంటే ఏంటి అన్నట్టు. సెక్షన్ 60లో రిడెంప్షన్ ఎందుకు దేనికి అంటారు అనేసి. అయితే రిడెంప్షన్ ఏంటి అంటే ఏ సూట్ టు రీట్రాన్స్ఫర్ ది మోర్గేజ్డ్ ప్రాపర్టీ. ఓకే. దానికి అంటారు రిడెంప్షన్. అయితే ఫోర్క్లోజర్ గురించి కూడా మీకు తెలియాలి. ఫోర్క్లోజర్ అంటే ఏంటి అంటే ఇది మోర్గేజీ చేస్తారు మీకు. అయితే రిడెంప్షన్ ఎవరు ఇస్తున్నారు? మోర్గేజర్. ఫోర్క్లోజర్ ఎవరు చేస్తారు అంటే మోర్గేజీ. ఓకే. పైసలు ఎవరు తీసుకున్నారు ఏదన్నా పెట్టి ఆయనకు ఎవరు ఏమంటారంటే మోర్గేజర్ అంటారు. ఎవరు ఇచ్చిండ్రు మీకు పైసలు అనుకోండి, ఏదైనా మనీ. ఓకే. మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో ఆయనకి మోర్గేజీ అంటాం. ఓకే. ఒకవేళ మేబీ ఫ్యూచర్లో టీపీఏ చెప్పినప్పుడు డీటెయిల్గా చెప్తా. ఓకే. ఇప్పుడైతే రిడెంప్షన్ అండ్ ఫోర్క్లోజర్ తెలిసింది కదా మీకు. నెక్స్ట్ చూద్దాం. సిపిసిలో డైరెక్ట్ క్వశ్చన్ 114 ఉంది కదా, దేంతో డీల్ అవుతుంది అనేసి చెప్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి రివ్యూకి 114. మరి 115 113 ఏముంది అనేసి కూడా అడగచ్చు. 113లో రెఫరెన్స్ ఉంది, 114లో రివిజన్ ఉంది, 115లో 113లో రెఫరెన్స్, 114లో రివిజన్, 115లో రివ్యూ ఉంది 114లో, అండ్ 115లో రివిజన్ ఉంది. ఓకే. ఇలా కన్ఫ్యూజ్ కావద్దు అనేసి చెప్తున్నా. ఓకే. 13లో రెఫరెన్స్, 14లో రివ్యూ, 15లో రివిజన్. సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీ. ద పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ అసాల్టింగ్ ది ప్రెసిడెంట్కి అసాల్ట్ చేసిన, గవర్నర్కి చేసిన దానికి పనిష్మెంట్ ఎంత అనేసి అడుగుతున్నారు ఇక్కడ. ఓకే. ఇక్కడ వచ్చేసరికి 7 years అని ఉంది ఇక్కడ. ఓకే. 7 years పనిష్మెంట్. చలో నెక్స్ట్ క్వశ్చన్. 105 వచ్చేసరికి లీజ్ ఉంది కదా. లీజ్కి ఇస్తే మనకు ఏం వస్తాయి? ప్రామిసా, ప్రీమియమా, లేకపోతే ఇన్స్టాల్మెంటా, కన్సిడరేషనా? ప్రీమియం. అది రెంట్ ఇస్తారు కదా లీజ్కి ఇస్తే, దానికి ప్రీమియం అంటారు. రూల్స్ అండ్ ఆర్డర్ అప్లికబుల్ ఫర్ ది గైడెన్స్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఆంధ్రప్రదేశ్లో మన హైకోర్టులో ఏం రూల్స్ అండ్ ఆర్డర్స్ దేని ప్రకారం యూస్ చేస్తారు అనేసి గైడెన్స్ చేస్తారు అంటే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి మన క్రిమినల్ రూల్స్ ఆఫ్ ఏ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్. ఓకే. ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఓకే. 24 hours 2 క్వశ్చన్స్ మనకు రిపీట్ అయినాయి ఇక్కడ. ఓకే. సెక్షన్ 32లో ఏముంది అంటే ఓనర్ అండ్ ఆక్యుపైయర్ గురించి ఉంది. ఎవరు ఎంటైటిల్ ఉన్నారు ఎంజాయ్ చేయడానికి అంటే. ఓకే. క్రిమినల్ లా అండ్ ప్రాక్టీస్ అనేసి మనకు డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ సీల్ ఆఫ్ ది కోర్ట్ ఎవరు పెడతారు అంటే, ఇక్కడ సెక్షన్ వచ్చేసరికి రూల్ వచ్చేసరికి 89 ఉంది. ఓకే. In which stage of witness examine are a leading question generally leading examination ఎవరికి పెడతారు? ఓకే. అయితే మనకు లీడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏదైనా సజెస్ట్ చేస్తారు. అప్పుడు మన ఎగ్జామినేషన్కి ఎవరైనా విట్నెస్ వస్తారు, ఆయనకి ఏదైనా ఆన్సర్స్ సజెస్ట్ చేస్తారు కదా, అలా అడగకూడదు అన్నట్టు. ఎప్పుడు అడగకూడదు అంటే జనరలీ ఎగ్జామినేషన్ చీఫ్లో అడగద్దు. ఎగ్జామినేషన్ చీఫ్ ఎవరు చేస్తారు అంటే ఎవరు పార్టీ ఉన్నారో వాళ్ళే ఫస్ట్ చేస్తారు. అపోజిట్ పార్టీ ఉంటుంది కదా, ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. ఓకే. మళ్ళీ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ పార్టీయే, ఎవరు విట్నెస్ వాళ్ళకే. ఓకే. ఒకవేళ మీకు ఇది లీడింగ్ క్వశ్చన్ సెక్షన్స్ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.
ఓకే. ఇప్పుడు చూడండి సెక్షన్ 32 ఆఫ్ ఎస్ఆర్ఏ దేంతో డీల్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ మేబీ ఈజ్ పార్షియలీ క్యాన్సల్. ఎలా క్యాన్సల్ చేస్తారు అంటే ఇట్ ఈజ్ ఏ ఎవిడెంట్ ఆఫ్ ఏ డిఫరెంట్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. ఓకే. సెక్షన్ 82కి డాలీ ఇన్ కెపెక్స్ అంటారు. డాలీ కెపెక్స్ దేనికి అంటారు అంటే 83కి డాలీ కెపెక్స్ అంటారు. డాలీ ఇన్ కెపెక్స్ అంటే 82. ఇన్ కెపెక్స్ అంటే ఇన్కంపిటెంట్ టు ఎనీ ఆఫెన్స్. అయితే ఒక చైల్డ్, డాలీ అంటే చైల్డ్. ఓకే. ఇన్కెపెక్స్ అంటే అది క్రైమ్ చేయలేని పర్సన్కి ఇన్కెపెక్స్ అంటారు. ఓకే. డాలీ ఇన్కెపెక్స్ 82 అండ్ డాలీ కెపెక్స్ అంటే 83. ఇంకా ఏంటంటే రెస్ జుడికాటా సెక్షన్ ఏంటి అది ఒకవేళ మీరు గుర్తుకుంటే చెప్పండి. ఉబి జస్ ఇబి రెమెడియం అంటే మీనింగ్ ఏంటి అంటే దేర్ ఈజ్ రైట్ దేర్ ఈజ్ ఎ రెమెడీ. ఎక్కడన్నా రైట్ ఉంది అక్కడ మనకు రెమెడీ ఉంది. రెస్ ఇప్సా లాక్యుటర్ అంటే థింగ్స్ స్పీక్ దెమ్సెల్ఫ్ అన్నట్టు. ఓకే. 106 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్తోని డీల్ అవుతాయి అవి. ఓకే. అలాంటి మ్యాక్సిమం ఉన్నాయి, మీకు గుర్తుకు ఉండాలి. సెక్షన్ 117 దేనికి డీల్ చేస్తుంది అంటే మనకు రూల్ యాజ్ ఎ కంపన్సేషన్కి డీల్ అవుతుంది. ఓకే. చాప్టర్ పేరు కొంచెం తొందర చేద్దాం, టైం కూడా చాలా అవుతుంది. ఓకే. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఓకే. యాజ్ పర్ ది సెక్షన్ 29. ఇప్పుడు 29 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ దానికి ఇప్పుడు ఆయనకు హియర్ లేదు, లీగల్ హియర్ లేదు ఆ పర్సన్కి. అయితే అక్కడ ప్రాపర్టీ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేసి చెప్తున్నారు ఇక్కడ. ఎవరు లీగల్ హియర్ లేనప్పుడు ప్రాపర్టీ ఆటోమేటిక్గా మన గవర్నమెంట్కి పోతాయి అనేసి నేను కూడా చెప్పాను మీకు. ఓకే. ఒకవేళ మీకు సెక్షన్ గుర్తుకుంటే సెక్షన్ కామెంట్లో చెప్పండి. ఇంకా ఏంటంటే ఒకవేళ మీరు సక్సెషన్ యాక్ట్ చూడలేదు అంటే వెళ్ళి చూడండి, ప్లేలిస్టులో కూడా ఉంది. ఓకే. డీటెయిల్గా సబ్ సెక్షన్ కూడా చెప్పాను, సెక్షన్ ప్రతి ఒక్క సెక్షన్ చెప్పాను నేను. ఓకే. ఇది ఏంటంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి వచ్చింది మనకు. మిస్టర్ ఏ రినో ఓవర్ ది బిజినెస్ అండ్ ఐ డు సెల్ ది 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్. ఇక్కడ ఏంటంటే ఒక క్లారిటీ లేదు కాబట్టి ఈ సెక్షన్లో అవాయిడ్ అనేసి వస్తుంది. ఓకే. ఇది ఇప్పుడు చూడండి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఏ వర్డ్స్ డిఫైన్ లేదు అనేసి చెప్తుంది, అది రిపీల్. ఇక్కడ మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో రిపీల్ చేసి మనకు గూడ్స్ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఉంది కదా అందులో వేసిండ్రట, అది ఏంటి అనేసి చెప్తున్నారు ఇక్కడ. వారెంట్లీ అది లేదు. ఓకే. ఫ్రస్ట్రేషన్ ఉంది, మిస్టేక్ హ్యాస్ టు బి లా ఉంది, ఫ్రాడ్ ఉంది. ఓకే. ఫ్రాడ్ వచ్చేసరికి 17, మిస్టేక్ ఆఫ్ లా వచ్చేసరికి 19 అండ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసరికి మనకు 52. ఓకే. వారంటీ లేదు కాబట్టి మేము ఇక్కడ డిస్కస్ చేయం. ఓకే. 115 of the Code of Criminal, no error is stating either the offense or a particular requires to be a state in the charge and shall be regarded as a material unless the accused was in fact misled by such a error or omission, and it has occasioned a failure of justice. ఓకే. ఇందులో ఏంటంటే నా స్టూడెంట్ నాట్ చూడలేదు. ఫస్ట్ సెకండ్ ఆప్షన్ పెట్టిండు, అందులో నాట్ మిస్లీడ్ అనేసి ఉంది, ఇక్కడ మిస్లీడ్ అనేసి ఉంది, ఫ్యాక్ట్ మిస్లీడ్. ఓకే. 215లో టీపీఏ నుంచి వచ్చింది సెక్షన్ 8 నుంచి. transfer passes to the transferee all the interest which the transferee is at the capable of passing in their property. మరి హిందూ సక్సెషన్ యాక్ట్ నుంచి మరి ఎనీ పర్సన్ మేల్ ఆర్ ఏ ఫీమేల్ హూ ఈజ్ entitled to be
succeed the property of an intested under these act. ఈ యాక్ట్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికి కూడా సక్సీడ్ చేయడానికి ఉంది అన్నట్టు చెప్తుంది. ఓకే, సెక్షన్ మళ్ళీ వచ్చేసరికి నోటీస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో మనకు నోటరీ ఉంది 99లో, మరి ప్రొటెస్ట్ ఉంది 100లో. అలానే అందులో సెక్షన్ 105కి వెళ్ళేసరికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో పబ్లిక్ హాలిడే గురించి ఉంది, ఆ డేట్ ఎక్స్క్లూడ్ అవుతుంది. సెక్షన్ 63లో ఎంత టైం పడుతుంది దేనికి అంటే డ్రావి టు కన్సిడర్ వెదర్ హీ విల్ యాక్సెప్ట్ ది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రెజెంటెడ్ అనేసి ఉంది. అందులో ఏంటంటే 48 hours పడతాయి. ఆల్మోస్ట్ మన వాళ్ళు ఏంటంటే 20 hours 3 days 5 days ఇలా పెట్టవచ్చు. కానీ ఆ యాక్ట్ చదివిన వాళ్ళే మనకు 63 ఆన్సర్ ఇవ్వగలుగుతారు. అందులో 48 hours అని ఉంది. ఓకే, త్రూ అంది ఎక్విజిషన్ బై ప్రిస్క్రిప్షన్ ఏంటంటే ఒక పర్సన్ కంటిన్యూస్లీ ఇంకా ఇంటర్ప్రెట్ వితౌట్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఒక ప్రాపర్టీని యూస్ చేస్తే ఆ ప్రాపర్టీ ఎన్ని ఇయర్స్గా యూస్ చేయాలి అంటే 20 years. అదే గవర్నమెంట్ ఉంటే 30 years. ఓకే, మరి వచ్చేసరికి మన మోర్గేజ్ గురించి ఉంది. సెక్షన్ 58లో మన మోర్గేజ్ ఉంది. 58Gలో ఏముంది అంటే యూజ్ ఆఫ్ ఫ్యాక్చరీ మోర్గేజ్ ఉంది. యూజ్ ఆఫ్ ఫ్యాక్చరీ మోర్గేజ్ అంటే ఏంటంటే 2-3 మోర్గేజ్లు ఏమవుతుందంటే జీలో ఏముంది అంటే అనామ్లెస్ మోర్గేజ్ గురించి ఉంది. ఓకే, అనామ్లెస్ మోర్గేజ్లో ఏముంది అసలు అంటే ఎనామ్లెస్ మోర్గేజ్ అంటే అక్కడ క్లియర్ ఉండదు. అయితే 2-3 మోర్గేజెస్ కలిపి ఉంటే దానికి ఎనామ్లెస్ మోర్గేజ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఏదైనా TPA యాక్ట్ చదివినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీకు. ఇప్పుడు కొంచెం లెంతీ టాపిక్ అయితే చెప్పలేము ఇక్కడ. ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్కి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మీకు అప్డేట్స్ ఇంకా డిస్కషన్ మీకు దొరుకుతూ ఉంటాయి మన ఛానల్లో. ఓకే, చేస్తూ ఉండండి. ఇంకా ఏంటంటే ఏదైనా అప్డేట్ కావాలి అంటే JCJ లేకపోతే లా అన్నీ ఉన్నాయి మన ఛానల్లో. ఓకే, ఇంకా ఏదైనా యాక్ట్ మీకు అర్థం కావట్లేదు, ఒకవేళ మీరు చదవాలి అని అనుకుంటున్నారు కానీ అది పాసిబుల్ అయితే లేదు అంటే కూడా మీరు కామెంట్ చేసి చెప్పచ్చు. ఇంకా ఏంటంటే ఏదైనా ఇప్పుడు వరకు నేను ఆల్మోస్ట్ మైనర్ యాక్ట్స్ కంప్లీట్ చేసేసాను, మీరు చూడొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. నేను ₹1 కూడా తీసుకోవడం లేదు మీతోని. ఓకే, అదే మీరు వేరే ప్లేసెస్కి వెళ్తే వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీ దగ్గర ఈజీగా మనీ తీసుకొని చెప్తారు, కానీ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తున్నా మీకు. ఎందుకంటే నాకు కూడా ఏం సెల్ఫ్లెస్ చేస్తలేను. ఓకే, ఏంటంటే మనకు వ్యూస్ కావాలి, మనకు సబ్స్క్రైబర్స్ కావాలి. ఓకే, అది ఉంది మోటివ్, ఇంకా ఏం లేదు. ఓకే, జస్ట్ మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తే చాలు. ఓకే, ఒకవేళ ఇన్స్ట్రుమెంట్కి చూడండి, ఇన్స్ట్రుమెంట్కి స్టాంప్ చేయలేదు అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుంది అంటే చెప్తుంది మన సెక్షన్ 35. అది వచ్చేసరికి అది ఇన్అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ లాగా దానికి తీసుకోలేము మేము. ఓకే, ఇప్పుడు చూడండి సెక్షన్ 2 ఆఫ్ తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్. సెక్షన్ 2 అన్నా లేకపోతే తెలంగాణ యాక్ట్ అన్నా లేకపోతే ఆంధ్ర యాక్ట్ అన్నా సెక్షన్స్ అన్ని లోపల అన్ని మ్యాటర్స్ ఏమే ఉంది, కానీ పేరు ఏంటి అంటే తెలంగాణ ఉంది, అక్కడ ఆంధ్ర ఉంది, గంతే. కాబట్టి ఎనీ సీజన్ దీనికి ఆన్సర్. ఓకే, ట్రూ రిగార్డింగ్ ది అప్లికేషన్ ఆఫ్ CPC టు ది చార్టర్డ్ హైకోర్ట్. ఈ ఆన్సర్ అయితే ఈ క్వశ్చన్ అయితే ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు వరకు అయితే, కానీ వచ్చింది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ రాస్తే. ఓకే, CPC applies to be a charter high court only in the exercise of their appellate jurisdiction. List of the actionable articles to a section 94 of the Code of Criminal Procedure లో ఎందులో ఉంది అంటే the piece of a metal Code of Criminal Procedure లో ఏమేమి ఉన్నాయి
ఇంకా ఏం లేదు అనేసి ఉంది. ఇందులో చూడండి, పీస్ ఆఫ్ ఎ మెటల్ మేడ్ ఇన్ కంప్లైన్స్ విత్ ది మెటల్ టోకన్ యాక్ట్ 1998 గురించి లేదు. సో లేకపోతే సెక్షన్ 94లో అన్ని లిస్ట్ ఉంది. ఇది ఫోర్స్డ్ డాక్యుమెంట్, ఫాల్స్ సీల్స్, కౌంటర్ ఫిట్టింగ్ కాయిన్స్ అనేసి, కౌంటర్ ఫిట్టింగ్ కరెన్సీ నోట్ అనేసి, మరి వచ్చేసరికి 292 ఆఫ్ సీన్స్ యాక్ట్ అండ్ మెటీరియల్ సాంగ్స్ బుక్స్ అవి ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. కానీ పీస్ ఆఫ్ ఎ మెటల్ మేడ్ కంప్లైన్స్ విత్ ది మెటల్ టోకన్ యాక్ట్ అవి లేదు. కాబట్టి మన ఆప్షన్ 3 ఈజ్ అ రైట్. ఓకే, ఇంకా ఇవి క్వశ్చన్ మీరు చదవండి. ఆన్సర్ వచ్చేసరికి ఇఫ్ బి ఈజ్ అ నోయింగ్లీ యూస్డ్ వే గుడ్స్ హీ మస్ట్ కంపన్సేట్ ఏ ఫర్ దెమ్. ఇది వచ్చేసరికి మనకు కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి వచ్చింది. 72 సెక్షన్ 72 ఏంటంటే, ఒకవేళ ఒక పర్సన్ బేలర్ ఓకే, బెయిలీ ఉంటారు కదా, ఒకవేళ వితౌట్ ఇంటెన్షన్గా ఒక మిస్టేక్తోని ఒక ప్లేస్కి వెళ్ళిపోయింది అనుకోండి, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మీరు అదే ఏమున్నాయి గుడ్స్ అవి రిటర్న్ చేసేయాలి యాజ్ ఎ బెయిలీగా. ఓకేనా, అది అంటుంది మన ఈ సెక్షన్. ఒకవేళ చేయలేదు మీరు అంటే అక్కడ కంపన్సేట్ చేయాలి ఆ పర్సన్కి. ఎవరు రాంగ్ బై మిస్టేక్గా చేసిండ్రు కదా మీ ఇంటికి వచ్చింది అంటే. ఓకే, ఏదైనా గుడ్స్ మీ బై మిస్టేక్గా మీ ఇంటికి వస్తే మీరు అది యూస్ చేయొద్దు, అలానే వాపస్ ఇచ్చేయాలి. ఒకవేళ ఇవ్వలేదు అలానే యూస్ చేసుకున్నారు మీరు అంటే మీరు కంపన్సేషన్ పే చేయాలి. ఓకే, సెక్షన్ 6లో ఏం ట్రాన్స్ఫర్ కాదు అనేసి, ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది అనేసి క్వశ్చన్ ఇక్కడ. ఓకే, సెక్షన్ 6లో ఏమైంది అంటే ఒక లిస్ట్ ఉంది. అందులో ఏంటంటే అవి ట్రాన్స్ఫర్ కావు, మిగతా అన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, అది ట్రాన్స్ఫర్ కానిది ఏంటి అంటే మనకు ఈస్మెంట్ ట్రాన్స్ఫర్ కాదు, మియర్ రైట్ టు సూ కూడా ట్రాన్స్ఫర్ కాదు, ఇంకా ఫ్యూచర్ మెయింటెనెన్స్ కూడా మనకు ట్రాన్స్ఫర్ కాదు. కానీ అయ్యేది ఏంటి అంటే డామినెంట్ హెరిటేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సెక్షన్ 21 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్, దానికి లేవీ అండ్ ది ఎక్సైజ్ ఆఫ్ ఫైన్ ఎవరు పెడతారు అంటే ఆర్టికల్స్ మీద అంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి ద గవర్నమెంట్ ఉంది. ఓకే, గవర్నమెంట్ ఉంది. ఓకే ఓకే చలో చూడండి, మనకు వకాలత్నామా ఏంది, ఫామ్ నెంబర్ ఎంత అనేసి ఈ క్వశ్చన్. వకాలత్నామా ఫామ్ నెంబర్ 12, ఈ లాస్ట్ టైం కూడా వచ్చింది ఈ క్వశ్చన్. ఓకే, ఫామ్ నెంబర్ 12లో మన వకాలత్నామా ఉంది. అలానే ఫామ్ నెంబర్ 15, 11, 13లో ఏముంది, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఒకవేళ తెలియదు మీకు అంటే ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఫామ్ నెంబర్ 15లో ఏముంది, 13లో ఏముంది, 12లో ఏముంది, ఓకే, 11లో ఏముంది. ఓకే, ఇప్పుడు సెక్షన్ 141లో ఎంతమంది కావాలి అన్లాఫుల్ అసెంబ్లీకి అంటే 5% కావాలి. 5 ఆర్ మోర్ పర్సన్స్ కావాలి ఇక్కడ. లేకపోతే 5 కన్నా ఒక పర్సన్ కూడా తక్కువ ఉంటే అది అన్లాఫుల్ అసెంబ్లీలో రాదు. ఓకే, అన్లాఫుల్ అసెంబ్లీ అంటేనే దాంట్లో మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే 5 ఆర్ మోర్ పర్సన్స్ ఉండాలి ఒక అసెంబ్లీ క్రియేట్ అవ్వడానికి. ఓకే, ఒకవేళ ప్రాపర్టీ హియర్ లేకుండా వేరే వెళ్ళిపోతుంది కదా గవర్నమెంట్కి, ఆ పేరేమంటారు అంటే ఈస్ట్ చీట్ అంటారు. ఓకే, దానికి ఈస్ట్ చీట్ అంటారు యాజ్ పర్ ది సెక్షన్ 29 ఆఫ్ ఏ హిందూ సక్సెషన్ యాక్ట్. ఓకే, హిందూ సక్సెషన్ యాక్ట్లో సెక్షన్ 29 చూస్తే మీకు అక్కడ ఈస్ట్ చీట్ అనేసి రాసి ఉంటుంది. ఓకే, బేర్ యాక్ట్ చదివితే. సక్సెషన్ అంటే మీకు తెలుసు, సక్సెషన్ అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రాపర్టీ అయితే హియర్ నుంచి. టెస్టిమెంటరీ ట్రాన్స్ఫర్ అంటే అది కూడా తెలుసు, ప్రొబేట్ అంటే అవి కూడా తెలుసు. ఒకవేళ తెలియదు అంటే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు చూడండి, సెక్షన్ 2 ఆఫ్ తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్. అయితే తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఇప్పుడే చెప్పాను, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా జస్ట్ ఒక తెలంగాణ పేరే మిస్టేక్ ఉంది, కానీ అన్నీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సేమ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆన్సర్ ద హైయెస్ట్ పాయింట్ రీచ్డ్ బై ది ఆర్డినరీ స్ప్రింట్ టైడ్ ఎట్ ఎనీ సీజన్ ఆఫ్ ది ఇయర్. ఆన్సర్ అది ఉంది. సెక్షన్ 3 ఆఫ్ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ చిల్డ్రన్స్ యాక్ట్లో ఏంటంటే
adversarial equizatorial words are not to be used అనేసి ఉంది కదా, ఆ ఏ ప్రిన్సిపల్లో అంటున్నాము అనేసి చెప్తున్నారు. ఓకే, అది వచ్చేసరికి మనకు ఆప్షన్ 4 అవుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ సిగ్మటైజింగ్ సిగ్మెంటిక్స్. ఓకే, ఫ్రెష్ స్టార్ అనేసి కూడా కాన్సెప్ట్ ఉంది, ఒకసారి చూసుకోండి. న్యాచురల్ జస్టిస్ కూడా మనము యూస్ చేస్తూ ఉంటాం కోర్టులో, అండ్ డైవర్షన్ కూడా యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, మళ్ళీ ఇండియన్ స్టాంప్ యాక్ట్ నుంచి వచ్చింది, చూడండి ఇక్కడ క్వశ్చన్. వాట్ ఈస్ ది కండిషన్ ఫర్ ది రీపేమెంట్ ఆఫ్ ది స్టాంప్ డ్యూటీ? రీపేమెంట్ ఆఫ్ ఏ స్టాంప్ డ్యూటీకి కండిషన్స్ ఏంటి అనేసి ఉంది. ద అప్లికేషన్ మస్ట్ బి మేడ్ విత్ ఇన్ ది 1 month ఆఫ్ ఏ రినవల్. 1 month ఆఫ్ ఏ రినవల్లో అప్లికేషన్ వేయాలి అట. ఓకే, ఇక్కడ సెక్షన్ 15లో వచ్చేసరికి మనకు విత్ ఇన్ హౌ మెనీ, ఎంత పీరియడ్లో మన అసెస్మెంట్ కంప్లీట్, ప్రిలిమినరీ అసెస్మెంట్ కంప్లీట్ అవ్వాలి అంటే 2 months వచ్చేసరికి. ఓకే, సెక్షన్ 14 చూస్తే అక్కడ 3 months ఉంటాయి, కానీ 15లో అయితే మాత్రం 2 months. 15లో మాత్రం వచ్చేసరికి 3 months ఉంటాయి, 14లో వచ్చేసరికి 2 ఉంటాయి. ఇప్పుడు స్టేట్మెంట్ చదివితే మీకు తెలిసిపోతుంది అది క్రిమినల్ ఇంటిమిడేషన్ అనేసి. ఇప్పుడు వచ్చేసరికి సివిల్ ప్రొసీజర్ రూల్ కమిటీ షెల్ బీ ఈజ్ అ కాన్స్టిట్యూట్. రూల్ కమిటీ దేనితోని కాన్స్టిట్యూట్ అవుతుంది అనేసి ఉంది. ద టౌన్ విచ్ ఈజ్ టు బి ఏ రూల్ ప్లేస్ ఆఫ్ ఎ సిట్టింగ్ ఆఫ్ ఈచ్ హైకోర్ట్. ఓకే, ఎన్ఐ యాక్ట్ నుంచి వచ్చింది. వెన్ ఎ డ్రావరీ ఈజ్ ది కేస్ ఆఫ్ ఎ నీడ్ ఈజ్ ఇన్వాల్వ్. Application include the execution application, execution petition, and which one of the following అనేసరికి వచ్చేసరికి interlocutory application, whether they written or oral. ఓకే, ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేసి ఆన్సర్ దేనికి అంటే ఇక్కడ డిస్ట్రాక్షన్ ఆఫ్ ది కేస్ అండ్ ది ప్రాపర్టీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అనేసరికి వచ్చేసరికి ప్రిసైడింగ్ ఆఫీసర్. మరి వచ్చేసరికి సూట్ బై ఆర్ అగైన్స్ట్ ది మైనర్ ఎందులో ఉంది అనేసరికి వచ్చేసరికి ఆర్డర్ 32 రూల్ 1. ఓకే, మరి రండి కింద సెక్షన్ 103 ఆఫ్ ఏంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏమో ఉంది అన్నట్టు, ఏ మస్ట్ ప్రూవ్ ది అడ్మిషన్. ఓకే, ఇంకా వచ్చేసరికి సెక్షన్ 21లో ఏమిస్తారు అంటే టెంపరరీ కస్టడీగా ఇస్తారు. ఓకే, పర్పెచువల్ ఇంజంక్షన్ ఏంటి అంటే టు ప్రివెంట్ ది బ్రీచ్ ఆఫ్ అబ్లిగేషన్ ఎక్సిస్టింగ్ ఇన్ హీజ్ ఫేవర్ వెదర్ ది ఎక్స్ప్రెస్లీ ఆర్ బై ఇంప్లాయిడ్లీ. సెక్షన్ 3 ఆఫ్ ఐపీసీ ఏంటి, యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ వేర్ ఈజ్ కమిటెడ్ విత్ ఇన్ ఇండియా. ఒకవేళ వేరే ప్లేస్లో కమిట్ చేసినా కూడా క్రైమ్ మన ఇండియాలోనే కమిట్ చేసినాం అన్నట్టు అనుకుంటాం. ఓకే, సెక్షన్ 23 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ దేని మీద అప్లికేబుల్ అంటే సివిల్ కేసెస్ మీద. ఓకే, 95 వచ్చేసరికి స్పౌస్ సీక్ after several years of a separation or can the suit be is dismissed solely on the grounds of a limitation under the Limitation Act? No, because it is served by. అయితే మనకు డైవోర్స్ మీద, మ్యారేజ్ మీద ఇలా ఉన్నాయి కదా, దాని మీద లిమిటేషన్ యాక్ట్ అప్లికేబుల్ కాదు. ఓకేనా, అదే అంటుంది మన సెక్షన్ 29. ఒకవేళ నేను లిమిటేషన్ యాక్ట్ సెక్షన్ 29 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా, అవి ఒకసారి చూసుకోండి. ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే,
ఇప్పుడు చూడండి, ఒక కేసు కాగ్నిజబుల్ ఉంది, వేరే కేసు నాన్ కాగ్నిజబుల్ ఉంది. అయితే దేనికి మేము తీసుకోవాలి, ఎలా డీల్ చేయాలి అంటే అది కాగ్నిజబుల్ కేస్. ఓకేనా. కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ మీకు తెలుసు అనేసి అనుకుంటున్నా. దాని సెక్షన్ ఏంటి అనేసి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే. 2 కేసెస్ ఉంటే కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ ఉంటే దానికి కాగ్నిజబుల్గానే అనుకోవాలి. సెక్షన్ 61 of the Code of a Criminal Procedure. Okay. Every summons issued by the court. Okay. కోర్ట్. అయితే సెక్షన్ 61లో ఎలా ఉన్నాయి అంటే ఏమేమి ఉన్నాయి అవి కాదు, ఎక్సెప్ట్ అనేసి ఉంది. అది సమ్మన్ రైటింగ్లో ఉండాలి, సైన్ ఉండాలి, ప్రిసైడింగ్ ఆఫీసర్ది అనేసి ఉంది. ఇంకేంటంటే సీల్ ఉంది, కోర్టుది కూడా అనేసి ఉంది సెక్షన్ 61 చదివితే. కానీ వర్బల్ ఫామ్ ఉండాలి అనేసి ఆ మ్యాటర్ ఎక్కడ లేదు అక్కడ. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి ద ప్రామిస్ ఏ ప్రామిస్ ఈజ్ అ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. అయితే ఇండెమ్నిటీ మనకు ఇండెమ్నిటీ సెక్షన్ ఉంది కదా, 124 ఆఫ్ ఇండియన్ 124 అండ్ 124 మనకు డిఫైన్ చేస్తుంది, 125 మనకు డ్యామేజెస్ పే చేయడానికి ఇస్తుంది. ఓకే. డ్యామేజెస్ పేడ్ ఇన్ ఎ మ్యాటర్ ఇన్ ఆఫ్ ఇండెమ్నిటీ. 270 ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ డీల్స్ విత్. 270 దేనికి డీల్ అవుతుంది అంటే ప్రిజనర్స్ టు బీ ఈజ్ బ్రాట్ టు ది కోర్ట్ ఇన్ కస్టడీ. 270లో ప్రిజనర్స్ టు ది బ్రాట్ టు ది కోర్ట్ ఇన్ కస్టడీ అనేసి ఉంది. ఓకే. మళ్ళీ రండి, లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టండి. అలానే ఏంటంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఏంటంటే ఎవరిది మంచి మార్కులు వస్తున్నాయి, ఆల్ ది బెస్ట్ ఫర్ మెయిన్స్. ఇంకా ఏంటంటే ఒకవేళ మన కొన్ని పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మేబీ చాలా మార్కులు రాకపోవచ్చు. ఓకే. ఎందుకంటే పిల్లలు ఈసారి మనకు కొంచెం పేపర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంది. ఏ ఏరియా నుంచి వస్తాయి క్వశ్చన్స్ అనేసి మేము అలా ఆలోచిస్తాం కదా, గెస్ చేస్తాం కదా, అలా రాకుండా కొంచెం వేరే డిఫరెంట్గా వచ్చింది. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు నెక్స్ట్ ఇయర్ కోసం ప్రిపేర్ కాండి. ఒకవేళ మీ దగ్గర నెక్స్ట్ ఇయర్ కోసం ప్రాక్టీస్ లేదు 3 ఇయర్ వరకు అంటే 3 ఇయర్ ప్రాక్టీస్ కావాలి కదా నెక్స్ట్ ఇయర్ నుంచి, అయితే లేదు మీ దగ్గర అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కోర్టుకి వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు మీరు ఏమేం చదవాలి అన్నట్టు చదువుతూ ఉండండి. ఓకే. లైట్ తీసుకోకండి, చదువుతూనే ఉండండి. ఓకేనా. చదివితే ఎప్పుడు కూడా లాస్ ఏం కాదు. ఇవాళ లేకపోతే రేపు లేకపోతే ఎల్లుండి ఖచ్చితంగా పనికి వస్తుంది మీకు. ఓకే. ఏంటంటే కానీ మీరు అక్కడనే ఆగిపోకండి. ఇప్పుడు 3 ఇయర్స్ ఉండాలి, నాకు 3 ఇయర్స్ లేదు కదా అనేసి అలా అనుకోకండి. ఖచ్చితంగా మీరు చదువుతూ ఉండండి. ఇప్పుడు మీకు టైం దొరికింది అనుకోండి, 3 ఇయర్స్ వరకు మంచిగా ప్రాక్టీస్ చేసి, మంచిగా చదివి, మంచిగా నోట్స్ అవి ఇవి ప్రిపేర్ చేసి మళ్ళీ రాయొచ్చు మీరు. ఓకేనా. అప్పటి వరకు ఏంటంటే కొన్ని స్టూడెంట్స్కి టైం లిమిట్ అయితే ఏజ్ లిమిట్ ఉండదు. ఇప్పుడు 3 ఇయర్స్ ప్రాక్టీస్ కావాలి అంటే అప్పుడు ఏమవుతుందంటే ఏజ్ లిమిట్ పోతుంది. ఏజ్ లిమిట్ పోతే కూడా మీరు ఏం చేయాలంటే చదువుతూ ఉండండి, ఏపీపీకి ప్రిపేర్ అవ్వండి. ఓకే. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే లా ఆఫీసర్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి లాలో కూడా, మీరు అలా కూడా చేయొచ్చు. కానీ బాధపడాల్సిన అవసరం మీకు లేదు. ఓకే. ఇంతవరకు ఇవాళ మన ఇది 99 క్వశ్చన్స్ చేసాము. ఇది లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే. మన సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ నుంచి వచ్చింది. వచ్చేసరికి ఆన్సర్ చూసుకోండి. ఆల్ డాక్యుమెంట్స్ ఫైల్ ఇన్ కోర్ట్ అదర్ దెన్ దియర్ డాక్యుమెంట్స్ ఆర్ రిప్రొడ్యూస్ యాజ్ ఏ ఎవిడెన్స్. ఓకే. ऑल दी बेस्ट बच्चे. अगर कोई भी ఇప్పుడు వరకు ఏదైనా మిస్టేక్గా లేకపోతే ఏదైనా భయం అయితే నాకు కామెంట్ చేసి చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే మీరు ప్రిపేర్ కాండి. ఒకవేళ రిజల్ట్ కూడా తొందరనే వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చదవచ్చు, కానీ రిలాక్స్ ఉండండి. ఓకే. బాధపడకండి. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి పెట్టండి. ఓకే. బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.